ఈరోజు చాలా విశేషమైన వివాహ పంచమి. వివాహము జరగని వధూవరులకు వెంటనే వివాహం జరగడానికి, భార్యాభర్తల మధ్య ఉండే గొడవలన్నీ తీరడానికి, వివాహం సంబంధించిన దోషములన్నీ తీరడానికి ఇవాళ మనం వినాల్సిన శ్రీ సీతారామ కళ్యాణ స్తోత్రం చూడబోతున్నాము. చాలా చాలా విశేషమైన స్తోత్రం. ఓం అయోధ్యాపురనేతారం మిథిలాపురనాయికాం రాఘవానామలంకారం వైదేహానామలంక్రియాం రఘూనాం కులదీపం చ నిమీనాం కులదీపికాం సూర్యవంశసముద్భూతం సోమవంశసముద్భవాం పుత్రం దశరథస్యాద్యం పుత్రీం జనకభూపతేః వసిష్ఠానుమదాచారం శతానందమదానుగాం కౌసల్యాగర్భసంభూతం వేదిగర్భోదితాం స్వయం పుండరీకవిశాలాక్షం స్ఫురదిందీవరేక్షణా చంద్రకాంతానమాంభోజం చంద్రబింబోపమాననాం మత్తమాతంకగమనం మత్తహంసవధూగతాం చంద్రనార్త్రభుజామధ్యం కుంకుమార్త్రకుచస్థలీం చాపాలంకృతహస్తాబ్జం పద్మాలంకృతపాణికాం శరణాగతగోప్తారం ప్రణిపాదప్రసాదికాం కాలమేఘనిభం రామం కార్తస్వరసమప్రభాం దివ్యసింహాసనాసీనం దివ్యస్రగ్వస్త్రభూషణాం అనుక్షణం కటాక్షాభ్యాం అన్యోన్యేక్షణకాంక్షిణౌ అన్యోన్యసదృశాకారౌ త్రైలోక్యగృహతంపతి ఇమౌ యువాం ప్రణమ్యాహం భజాం యత్యగృహార్థతాం అనేన స్తౌతి యస్తుత్యం రామం సీతాం చ భక్తితః తస్య తౌ తనుతాం పుణ్యాః సంపదః సకలార్థితాః ఏవం శ్రీరామచంద్రస్య జానక్యాశ్చ విశేషతః కృతం హనుమతా పుణ్యం స్తోత్రం సత్యో విముక్తితం యః పఠేత్ ప్రాతరుత్థాయ సర్వాన్ కామానవాప్నుయాత్ ఇది హనుమత్కృత సీతారామ స్తోత్రం సంపూర్ణం. సాక్షాత్తు ఆంజనేయ స్వామియే రచించిన శ్రీ సీతారామ కళ్యాణ స్తోత్రమిది. ఇవాళ వివాహ పంచమి ఏంటి విశేషమనగా సీతారాములకు కళ్యాణము జరిగిన రోజు ఇవాళ అని మన వేద పురాణాలు చెబుతున్నాయి. అటువంటి విశేషమైన రోజు సాక్షాత్తు ఆంజనేయ స్వామి రచించిన ఈ సీతారామ కళ్యాణ స్తోత్రం ఒకసారి వినగానే వివాహములన్నీ వెంటనే జరుగుతాయి. భార్యాభర్తల మధ్య గొడవలన్నీ తీరిపోతాయి. వివాహ దోషములన్నీ తీరిపోతాయి. అలాంటి విశేషమైన ఈ వీడియోని మీకు తెలిసిన అందరికీ ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. రేపు ఇంకొక స్తోత్రములో కలుద్దాం. హరి ఓం. జయ జయ శంకర. హర హర శంకర.